జనగామ జిల్లా ఎర్రగొల్లపహడ్లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ను అడ్డాగా మార్చుకున్నారు. రాత్రి సమయంలో పాఠశాలనే బార్గా మార్చుకున్నారు మందుబాబులు. అక్కడ మద్యం తాగి సీసాలు పగలగొడుతున్నారు. రాత్రి సమయంలో స్కూల్ వైపు వెళ్లాలంటేనే యువతులు భయాందోళనకు లోనవుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదని మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు మారటం లేదన్నారు. స్కూల్కు ప్రహారీ గోడ నిర్మించాలని కోరుతున్నారు. చదువుకునే స్టూడెంట్లు తాగుడుకు బానిసై ఎన్ని రకాలుగా చెప్పినా వినట్లేదు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు స్కూల్లో సార్లది భయం ఉండే, కనీసం తాగుడు అనేది లేకుండే. ఇప్పుడు తాగుడు విచ్చలవిడిగా అయిపోయి పిల్లల జీవితాలు మొత్తం చాలా ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళకి ఎన్ని చెప్పినా వినట్లేదు. స్కూల్లో తాగి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. పిల్లగాళ్ళు బాలికలకైతే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పొద్దున వచ్చే వరకు సీసాలు తాగిన తర్వాత వాళ్ళని అసభ్యకరంగా చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పిల్లల మార్పు రావాలంటే యువత చాలా చెడిపోతుంది. ఆ యువతకు మార్పు వచ్చే దిశగా పై అధికారులు చేపట్టాలని మా యొక్క మనవి. పిల్లలు చదువుకున్న సీనియర్ పిల్లలే వచ్చి ఇక్కడ మద్యం సేవిస్తున్నారు, అరాచకాలు సృష్టిస్తున్నారు. మద్యం సేవించి బీరు బాటిళ్ళు, కోటర్ బాటిళ్లను పలుగొట్టి ఆ వరాండల మీద విసిరేస్తున్నారు. పిల్లలకు రోజు ఊడనప్పుడు చాలా చిన్న చిన్న ముక్కలు కుచ్చుకపోతున్నాయి. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దయచేసి మేము చాలాసార్లు పబ్లిక్ అందరికీ చెప్పినాము, ఎవరిక్కడ ఇట్లాంటి పనులు చేయకుండాని. అయినా ఎవరు మారతలేరు. పిల్లలు మొత్తం తాగుడుకు ఈ యొక్క స్కూలు అడ్డగా మారింది. మేము ప్రజాప్రతినిధులకు సుత, గ్రామ పంచాయతీ సర్పంచ్ సుత, కార్యదర్శి సుత అందరికీ పెట్టినాం మేము. అయినా వాళ్ళు సుత చాలా వరకు రిస్క్ తీసుకున్నారు. అయినా ఇలాంటి కట్టడి అయితే లేదు. దయచేసి పై అధికారులైనా కొద్దిగా చొరవ తీసుకొని ఈ యొక్క స్కూల్ పరిస్థితిని ఆలోచించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఈ యొక్క తాగుడు బానిసలుగా ఇక్కడ వచ్చి అలాంటి పనులు చేయకుండా చూసుకోగలరని మా యొక్క మనవి.